నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు కర్ణాటకలో ఆంధ్ర వచ్చినండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సాంబార్ కారం. అదే కూర కారం, సాంబార్ కారం, మసాలా కారం అంతా ఒకటే అనుకోండి. అది ఎలా చేయాలో చూద్దాం. లైన్గా ఏంటివి ఏమంటారు, వడియాలు, పచ్చళ్ళు, కారాలు అని చెప్తున్నాను అనుకుంటున్నారా? సమ్మర్ అండి. సమ్మర్ వచ్చిందంటే ఇంతే. సమ్మర్లోనే కదా మనం ఇవన్నీ పట్టుకునేది. సమ్మర్ అంటేనే లేడీస్కి బిజీ. అన్నీ చేసుకునే వాళ్ళకి మాత్రం చెప్తున్నా. మనం పట్టించుకున్న కారానికి అయితే 1 కేజీకి లెక్క చెప్తాను, కొన్న కారానికి చెప్తాను లెక్క. సరేనండి. నేను పట్టించుకున్నాను ఎందుకంటే పట్టించుకునే కారం కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది. అదే లెక్క చెప్తాను. 1 కేజీ కారం, కూర కారం పట్టుకోవడానికి 1.5 కేజీన్నర ధనియాలు. ఇవ్వండి, 1.5 కేజీన్నర ధనియాలు వేసుకోవాలి. 50 గ్రామ్స్ జీలకర్ర, 50 గ్రామ్స్ మెంతులు. ఇదిగోండి, పాల డబ్బా తెలుసుగా, బియ్యం కొలుచుకునే డబ్బా. దీంతో కరెక్ట్గా సగం వరకు ఉప్పు, 200 గ్రామ్స్ వెల్లుల్లిపాయలు. వేసుకునే వాళ్ళు ఎక్కువ కావాలనుకుంటే 250 గ్రామ్స్ కూడా వేసుకోవచ్చు. 200 గ్రామ్స్ సరిపోతాయి నాకు తెలిసి. ఇదిగోండి, గట్టిగా పట్టుకుంటే మొత్తం చేతి నిండా రావాలన్నమాట. అలా 1 గుప్పెడు కరివేపాకు, 2 స్పూన్లు లేదంటే 3 స్పూన్లు పసుపు కొమ్ములు వేసుకునే వాళ్ళైతే ఇన్ని పసుపు కొమ్ములు వేసుకోండి, సరిపోతాయి. అంతేనండి. అదే మీరు బయట కొనుక్కున్న కారం అనుకోండి, మనం ఇంట్లో పట్టించుకున్నంత కారం ఉండదు. ధనియాల క్వాంటిటీ తగ్గించేసుకోండి. 1 కేజీనే తీసుకోండి ధనియాలు. అలాగే మిగతా అంతా కూడా కరెక్ట్గానే వేసుకోండి. ధనియాలు మాత్రం తగ్గించుకోండి, ఎందుకంటే కారం తగ్గిపోద్ది అనమాట, ఇంకా చప్పగా అయిపోద్ది. మనం పట్టించుకున్న కారం అయితే 1.5 కేజీన్నర కంపల్సరీ పడతాయి. ఓకేనండి. ఇప్పుడు ఇవన్నీ కూడా దోరగా వేయించేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఒలుచుకొని పెట్టుకోవాలి. ఈ కరివేపాకు, మెంతులు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ దోరగా వేయించేసుకోవాలి. నేను వేయించాక మీకు మళ్ళీ చెప్తాను. ఓకేనా అండి? ఇదిగోండి, చూసారా, వేపుకున్నాను నేను దోరగా. ఇలా రావాలి ధనియాలు. చూడండి, ఫస్ట్ కరివేపాకు వేపుకోండి. ఇదిగోండి, చెమ్మ అనేది కరివేపాకులో ఉండకూడదు. చూసారా ఎలా అయిపోయిందో కరివేపాకు? అలా వేపుకోవాలి. కరివేపాకు వేపుకున్నాక కరివేపాకు మీద ఇవన్నీ వేసుకోండి. అప్పుడు ఏమన్నా కొంచెం అక్కడక్కడ చెమ్మ ఉన్నా కూడా పోతుంది, ఎందుకంటే పురుగు పడుతుంది కరివేపాకులో చెమ్మ ఉంటే. అలా చెమ్మ లేకుండా చక్కగా ఇలా చేసుకోవాలి. ఈ ధనియాలు కూడా చూసారా, ఇలా నలిపితే పప్పు అయిపోతున్నాయి. చక్కగా అలా వేపేసుకోవాలి. జీలకర్ర, మెంతులు, ఉప్పు కూడా, ఉప్పులో నీరు ఉంటుందండి కాబట్టి ఉప్పు కూడా వేపేసుకొని ఇవన్నీ మీకు చూపించడానికి ఇలా పెట్టా. మీకు చూపించడానికి ఇలా పెట్టాను అనమాట. ఇప్పుడు కలిపేసుకుందాం. కలిపి మిక్సీలో వేసుకొని జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. చేసుకున్నాక మీకు చూపిస్తాను. ఓకేనా అండి? ఇదిగోండి, చూసారా, అంతా జల్లెడ పట్టించుకొని మిక్సీ వేసుకుంటే ఇలాగ స్మూత్గా పౌడర్ ఎంత మెత్తగా వచ్చిందో చూడండి పౌడర్. ఇదిగోండి, బరకంతా ఇక్కడ ఉండిపోయింది. చూసారా, మనం బరకేసుకుంటాం కదా, ఈ తుక్కంతా తీసేయాలన్నమాట. ఇది ఉంచుకోకూడదు. చక్కగా పెట్టుకుంటే మొత్తం 4 సార్లు జల్లిస్తే ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు దీనిలోకి మనం పసుపు చెప్పాను కదా, 3 స్పూన్లు పసుపు కలుపుకోవచ్చు, లేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. దీన్ని నేను కలిపేస్తున్నాను. ఆల్రెడీ అన్నీ వేసేసాం, ఉప్పు గిప్పు అంతా వేసేసాం. ఇంకా వెల్లుల్లిపాయలు ఒక్కటి ఉంది. ఇదిగోండి, కారం, 1 కేజీ కారం ఇక్కడ ఉంది. నీట్గా మంచి ఘాటు కదా. ఈ మేడం గారు ఇంట్లో పెట్టేసాం అనమాట. ఇప్పుడు ఇది బయటకు వచ్చిందంటే అన్ని తుమ్ములు, దగ్గులే. దీనిలో ఇప్పుడు మనం ఇది కలిపేసుకున్నాం కదా, పసుపు వేసుకొని మిక్సీలో కొంచెం కారము వేసుకొని, ఎందుకంటే ఎల్లుల్లిపాయలు ఉండగట్టకూడదు కదా, ఈ ఎల్లుల్లిపాయలు వేసేసుకొని మిక్సీ వేసేసుకుందాం. ఇందాక మీకు కారంలో లెక్కలు చూపించినప్పుడు చెప్పలేదండి, ఆముదం మెయిన్. మంచి టేస్ట్, కలరు, పురుగు పట్టకుండా ఉండడానికి ఆముదం కంపల్సరీ వేసుకొని కలుపుకోవాలి సాంబార్ కారంలో. ఓకేనా? ఇది చూపించినా అందుకే చూపిస్తున్నాను. 50 గ్రామ్స్. నేను ఇంత కలపను, కొంచెం తగ్గించే కలుపుతానండి.
ఇది మిక్సీ వేసి చూపిస్తా. ఇదిగోండి కారం వేసేసాను, వెల్లుల్లిపాయలు కొంచెం వేసి నలగొట్టాం కదా, చూసారా వెల్లుల్లిపాయలు వేసిన వారి కలర్ ఎలా చేంజ్ అయిందో. దీన్ని ఇప్పుడు నీట్గా కలుపుకోవాలన్నమాట. చెయ్యి తర్వాత పెడతారండి, ముందర గరిటెతో తిప్పి. కొంచెం వేడిగా ఉంది, అసలే కారం, దానికి తోడు వేడి తగిలితే బొబ్బలు వచ్చేస్తాయి చేతులు. ఇది బాగా చూసారుగా మసాలా ఇదంతా బాగా సాంబార్ పొడి కారం అంటే ఇదంతా కలిసిపోవాలి నీట్గా. మనం ఇప్పుడు జాగ్ చేసుకున్న మసాలా అంతా దీనిలో కలిసిపోవాలన్నమాట. మొత్తం ఇలా కలుపుకొని మీకు చూపిస్తా అప్పుడు ఒకసారి. ఇదిగోండి కలిపాను చూసారా. ఇప్పుడు కొంచెం డల్ అయింది కదా కారం కలరు, ఆవతం వేసాక చూడండి కలర్. సరిపోయిందండి, 50 గ్రామ్స్ సరిపోయింది కరెక్ట్గా. కొంతమంది అయితే 100 గ్రాములకి 100 గ్రాములు, కేజీకి 100 గ్రాములు అంటారు, వేసుకుంటారు. అంత వేసుకోకూడదు, ఆవదం 50 గ్రామ్స్ సరిపోతుంది. ఇప్పుడు కలిపాక మళ్ళీ చూపిస్తాను, ఆవదం వేసాక ఎలా ఉంటుందో చూపిస్తాను కలిపాక. చూడండి ఇదిగోండి చూసారా కారం. మనం ఒక్కరోజు కష్టపడితే దగ్గర 6 నెలలు తినొచ్చండి. ఒక కేజీ కారం అంతే ఇది మనం పెట్టుకుంది. మిరపకాయలు కారం, మంచి కారం ఉన్న మిరపకాయలు చూసుకొని పెట్టుకోండి. కలరు కారం ఉన్న మిరపకాయలు చూసుకొని పెట్టుకుంటే దగ్గర 2.5 కేజీల దాకా వచ్చింది. చూసారా ఎంత బాగుందో కారం. నోట్లో వేసుకొని కూడా చూశాను, కారం కూడా బాగుంది, ఘాటు. అంత కలర్ చూసారు ఎంత బాగుందో. కరెక్ట్గా నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే మీరు సంవత్సరం మొత్తం ఆరాంగా కూర్చొని తినచ్చు. కారం లేదు అనుకోవద్దు. నాకు ఈ కొలతలు కూడా మా వదిన వాళ్ళ అమ్మగారు చెప్పారనమాట. కరెక్ట్ కొలతలు ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అని నేను మీకు చెప్తున్నాను. మన పెద్దవాళ్ళు చెప్పిన కొలతలు ఇవన్నీ. ఓకేనా అండి. చక్కగా ఇది ఆరనిచ్చి ఇప్పుడే అంతా మిక్సీ వేసి కలిపేసుకున్నాం కదా. ఈ వేడి అంతా పోయాక ఒక డబ్బాలో పెట్టుకున్నా, లేకపోతే జిప్లో కవర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే కలర్ పోకుండా ఉంటుంది. నేను బయటే పెడతానండి, కారం ఫ్రిడ్జ్లో పెట్టను. డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. సీసాలో పెట్టుకున్నా సరే ఇంకా బాగుంటుంది ఫ్రెష్గా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా అండి. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. ఇప్పుడు టైం 4:30 అయింది, ఇంతవరకు అన్నం కూడా తినలా, కారం పనిలో పడిపోయాను పొద్దున్న నుంచి. ఓకేనా అండి. బాయ్ అండి.